హాయ్ మాస్టరు, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్ ఆఫ్ సెకండ్ వీక్. ఎస్, అందరూ ఎదురు చూసే వీడియో ఇదే కదా, ఎందుకంటే ఎలిమినేషన్ క్లారిటీ ఆల్మోస్ట్ వచ్చే ఒక వీడియో కాబట్టి ఎక్కువ శాతం మంది వారం మొత్తం ఈ వారం ఎవరవుతారు అంటూ ఎంతో ఎగ్జైట్మెంట్గా చూసే దానికి ఆల్మోస్ట్ షూర్ షార్ట్ ఆన్సర్ ఇచ్చే వీడియో అవుతుంది క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అనేవి. సో ఇక్కడ ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ, ఓపెనింగ్లో ఎవరే పొజిషన్ ఉందని తెలుసుకోవడానికి ఇమీడియట్గా ఫస్ట్ స్టేట్మెంట్ లాగా యూజ్ అవుతుంది. క్లోజింగ్ అనేది అదొక ఎండింగ్ స్టేట్మెంట్ లాగా, ఓకే వీళ్ళే అవ్వచ్చు, వీళ్ళకి మించి ఇంకా స్కోప్ లేదులే అనాలిసిస్ని బట్టి చూస్తే అని క్లారిటీ మీకే వచ్చేస్తుంది ఎండ్ ఆఫ్ ద వీడియోలో. కాబట్టి వీడియో మొత్తం చూడండి, జస్ట్ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్లు మాత్రమే కాకుండా అప్పుడే మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. మీకు ఓన్లీ ఓటింగ్ పర్సంటేజ్ అంటే ఏ అన్అఫిషియల్ సైట్ ఓపెన్ చేసినా కూడా పర్సంటేజ్లు అనేవి ఈజీగా అర్థమవుతుంది. బట్ ఎందుకు అలా వచ్చాయి ఏంటి అనేది మీకు డీటెయిల్ అనాలిసిస్ తెలిస్తే మీకు ఒక కంక్లూజన్కి రావడానికి ఉంటుంది అనమాట. అందుకే ఇంత లెంతీగా చేసేది వీడియోస్. సో ఎనీవే చూసుకుంటే ఫస్ట్ టోటల్గా 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే అందరికీ తెలిసిన మ్యాటరే. నిఖిల్ కానీ, మణికంఠ కానీ, విష్ణుప్రియ కానీ వీళ్ళు ఫస్ట్ 3 పొజిషన్స్లో ఉన్నారు. అఫ్కోర్స్ విష్ణుప్రియ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ మణికంఠ. సో వీళ్ళ ముగ్గురులో ఎలిమినేషన్ ఉండడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చాలా సాలిడ్ ఓటింగ్ అయితే పడుతుంది ముగ్గురు. ముఖ్యంగా మణికంఠ, నిఖిల్ కానీ విష్ణుప్రియ కానీ వాళ్ళు ముందే ఒక ఫేమ్ ఉన్న క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళకి ఓటింగ్ పడడంలో పెద్ద ఆశ్చర్యం అనేది లేదు. కానీ వీళ్ళకి మణికంఠకు పడడం అనేది ఇక్కడ స్పెషల్ మ్యాటర్, చెప్పుకోవాల్సిన మ్యాటర్ టు బి డిస్కస్డ్ అన్నట్టుగా ఉంది. సో కాబట్టి తనకి మంచి సాలిడ్ ఓటింగ్ పడుతుంది. ముఖ్యంగా తన గేమ్లో కూడా కన్సిస్టెన్సీ అనే అలాగే చూపిస్తున్నాడు. ఎక్కడ మనకి డల్ అయిపోవడం కానీ, ఇవాళ ఏం ఆడతాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా చూసుకుందాంలే అని, ఇప్పటికే చాలా కంటెంట్ ఇచ్చా కదా కాసేపు రిలాక్స్ అవుదాం అని కానీ ఇలాంటివి ఏవి లేవు. ఇలాంటివి మిగతా కంటెస్టెంట్స్ అందరిలో చూసాం. ఇప్పుడు చూసుకుంటే సోనియా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ వీక్లో విపరీతమైన కంటెంట్ ఇచ్చింది, నాగార్జున గారు బాగా అప్రిషియేట్ చేశారు. సెకండ్ వీక్లో ఎప్పుడైతే నిఖిల్తో రిలేషన్ కట్ అయిందో, కొంచెం దూరంగా ఉండాలని వాళ్ళు అనుకున్నారో, అప్పటి నుంచి కంటెంట్ తెలియకుండానే ఆగిపోయింది. కాబట్టి ఫస్ట్ వీక్ మొత్తం సోనియా గురించి మాట్లాడుకున్న ఆడియన్స్ సెకండ్ వీక్లో కనీసం గుర్తు కూడా చేసుకోలేదు, ఎందుకంటే తన కంటెంటే లేదు అసలు. యష్మి కానీ, పృథ్వీ కానీ, నిఖిల్ కానీ టాస్క్లు బాగా ఆడి ఇలాంటి వాళ్ళే ఎక్కువగా బాగా హైలైట్ అయ్యారు ఈ వీక్. అదొక పరిణామం అని చెప్పాలి. సో కానీ మణికంఠ మాత్రం అలా రిలాక్స్డ్గా అయితే ఎప్పుడూ ఉండలేదు. ఫస్ట్ వీక్లో తన కంటెంట్ ఉండేలా కూడా మ్యాక్సిమం చూసుకున్నాడు. సెకండ్ వీక్లో కూడా అదే లెవెల్ సీరియస్నెస్తో ఉన్నాడు. కాబట్టి కంటెంట్ ఎప్పటికప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా తనకి వస్తూనే ఉంది. సో థర్డ్ పొజిషన్లో 14% మణికంఠ అదే కన్సిస్టెంట్గా ఓటింగ్, తన గేమ్లో ఎలాగైతే కన్సిస్టెంట్ చూపిస్తున్నాడో తనకు ఓట్లు వేసే వాళ్ళు కూడా అలాగే కన్సిస్టెంట్గా ఓట్లు అనేవి గుద్దుతూనే ఉన్నారనమాట. సో థర్డ్ పొజిషన్లో మణికంఠ 14%. ఫస్ట్ పొజిషన్స్లో ఉన్న నిఖిల్ అండ్ విష్ణుకి ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ అనేది పెరిగింది. యాక్చువల్లీ ఈ వీక్ ఓటింగ్ స్టార్ట్ అయినప్పుడు 1% డిఫరెన్స్, యాక్చువల్లీ 3%తో స్టార్ట్ అయ్యారు. ప్రీ ఓటింగ్లో చూసుకుంటే 1%తోనే ఎండ్ అయింది డిఫరెన్స్ అనేది నిఖిల్ అండ్ విష్ణు మధ్య. బట్ ఎప్పుడైతే ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్స్లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు 3% డిఫరెన్స్ అనేది వచ్చింది. 3% నుంచి 4, 5 ఇప్పుడు ఏకంగా క్లోజింగ్లో చూసుకుంటే 6% డిఫరెన్స్ అనేది ఉంది. సో నిఖిల్ సంబంధించిన ఫ్యాన్స్ అనేవాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు ఎంత సీరియస్గా ఓట్లు వేస్తున్నారు అనేది ఇక్కడ మనం గ్రహించవచ్చు అనమాట. సో నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ అనేది జరుగుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. నిఖిల్కి మ్యాసివ్ ఓటింగ్, పట వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ని టాప్లో చూసుకోవడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే క్లియర్గా తెలుస్తుంది. సో డౌట్ లేకుండా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ సేవ్ అవుతున్నారు, రాసి పెట్టేసుకునే ఒక అంశం. సో మిగిలిన వాళ్ళలో చూసుకుంటే మిగిలిన 5 మెంబర్స్లో నైనికాకి కొంచెం బెటర్ ఓటింగ్గా ఉంది. మిగిలిన కంటెస్టెంట్స్లో చూసుకుంటే మిగిలిన 4 మెంబర్స్లో కంటే నైనికాకి బెటర్ ఓటింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 10% ఓటింగ్తో నైనికా ఫోర్త్ పొజిషన్లో ఉండి కంపారిటివ్లీ ఎలిమినేషన్కి డేంజర్ జోన్కి దూరం ఉన్నట్టుగా, దూరం అంటే పెద్ద దూరం ఏం లేదు, బట్ 2% ఓటింగ్ డిఫరెన్స్తో మిగతా వాళ్ళకంటే 2% ఎక్కువ, 3% ఎక్కువ ఉంది. కాబట్టి మేబీ సేవ్ అయ్యే ఛాన్సెస్ 99% కూడా నైనికాకి ఈ వారం ఉంది. అండ్ మోర్ ఓవర్ చీఫ్గా తను మెజారిటీ చోట్ల ఫెయిల్ అయినా కూడా నిన్న లాస్ట్ నైట్ ఎపిసోడ్లో చూసుకుంటే తను సీత కోసం సీత బొమ్మను తీసుకెళ్తూ తన రియాక్ట్ అయిన విధానం, ఇలాంటివన్నీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు ఇవి. కనెక్ట్ అయినప్పుడు డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ అనేది ఓటింగ్లో కూడా కనిపిస్తుంది. మోరోవర్ యష్మి మీద కోపంతో కూడా యష్మి రియాక్ట్ అయిన విధానానికి మొన్నటి ఎపిసోడ్లో, సో డెఫినెట్లీ అది నైనిక మరో చీఫ్ అవుతుంది. కాబట్టి
యష్మి చీఫ్ని ఫస్ట్ బయటికి పంపించాలనే ఉద్దేశంతో నైనిక చీఫ్గా ఉన్నప్పుడు తనకి ఓట్లు అనేవి కూడా అదే లెవెల్లో యష్మి యాంటీస్ అంటే ఆబ్వియస్లీ ఇంకో చీఫ్ ఫ్యాన్సే కదా. సో ఆబ్వియస్లీ అటు నిఖిల్ ఫ్యాన్స్ నైనిక ఫ్యాన్స్ అవుతారు. నిఖిల్కి ఎలాగో ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి నైనికకి కొంచెం కంపారిటివ్లీ బీభత్సంగా ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ఓ మోస్తారుగా ట్రాన్స్ఫర్ అవడం వల్ల నైనిక కంపారిటివ్లీ కొంచెం బెటర్ పొజిషన్లో అయితే ఉంది. సో అలా 10% ఓటింగ్తో నైనిక 4th పొజిషన్లో. అండ్ మిగతా వాళ్ళలో సీత అండ్ పృథ్వీ యాక్చువల్లీ నిన్న చాలా రిస్క్లో ఉన్నారు. అయిపోయిందిరా పృథ్వీ పని అన్నట్టుగా నిన్న ఈవినింగ్లో కూడా మనం అనుకున్నాం. బట్ ఈవినింగ్లో కంప్లీట్గా ఒక సైడ్ చూస్తేనేమో గేమ్లో తను ఎక్స్ట్రీమ్ లెవెల్ స్పోర్టివ్ స్పిరిట్ చూపిస్తున్నాడు, బీభత్సంగా ఆడేస్తున్నాడు, ఫిజికల్గా రచ్చ చేసేస్తున్నాడు టాస్క్లో, ఫిజికల్ టాస్క్లో. అలాంటి కంటెస్టెంట్ వెళ్తే ఎలా ఉంటుంది షో? చాలా డల్ అయిపోతుంది. ఏదైనా టాస్క్లు వచ్చేస్తే ఫిజికల్ టాస్క్లో ఆ లెవెల్లో వీరోచితంగా ఆడేవాళ్ళు ఉండరు. కాబట్టి ఓటింగ్ అనేది లాస్ట్ మినిట్లో అయితే బాగానే పడిందని తెలుసుకోవచ్చు. ఎంత యాంటీ ఓటింగ్ జరుగుతున్నాయి. యష్మి యాంటీస్ అందరూ ఎట్లీస్ట్ యష్మి ఎలాగో నామినేషన్స్లో లేదు కాబట్టి పృథ్వీనన్న బయటకు పంపుదాం, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసికట్టుగా గేమ్ ఆడుతున్నారు కాబట్టి, ఇట్లా ఫిజికల్గా అవతల హర్ట్ చేసే ఉద్దేశంతోనే ఆడుతున్నారు కాబట్టి పృథ్వీనన్న బయటకు పంపుదామంటే ఇప్పుడు పృథ్వీకి కంపారిటివ్లీ నిన్న ఈవినింగ్ కంటే కొంచెం బెటర్ ఓటింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంచెం బెటర్ అంటే జస్ట్ 1% పెరిగినట్టుగా మనం చూసుకోవచ్చు అనమాట. సో సీత అండ్ పృథ్వీ ఇద్దరికి 8% ఈచ్ ఓటింగ్ ఉందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత ఆదిత్య అండ్ శేఖర్ భాష వీళ్ళిద్దరు కూడా లాస్ట్ 2 పొజిషన్స్లో ఉన్నారు. వీళ్ళిద్దరికి 7% ఈచ్ ఓటింగ్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఎలిమినేషన్ ఎవరు అని మనం చూసుకుంటే అనాలిసిస్ ప్రకారంగా మనం చూస్తే శేఖర్ భాషకి ఇప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉండడం, లేకపోతే వాళ్ళు ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పుట్టడం, ఆ మూమెంట్ అనేది చాలా వాల్యుబుల్ మూమెంట్. అలాంటి వాల్యుబుల్ మూమెంట్ని బిగ్ బాస్ ఎందుకు వదులుకుంటాడు? డెఫినెట్లీ అది షో పరంగా ఎంత యూటిలైజ్ చేసుకోవాలో, ఆ ఎమోషన్ని ఎంత యూటిలైజ్ చేసుకోవాలో డెఫినెట్లీ అది యూజ్ చేసుకునే బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తాడు. కానీ అంత మంచి ఎమోషన్ని మిస్ చేసుకుని శేఖర్ భాషని ఎలిమినేట్ చేసే సమస్య లేదని నేను అనుకుంటున్నాను ఆ ఎమోషన్ని బట్టి చూస్తే. అండ్ తర్వాత సీత తను ఇప్పుడిప్పుడే బాగా ఓపెన్ అప్ అవుతుంది. విష్ణుప్రియ లాంటి వాళ్ళతోని మిగతా వాళ్ళతోని ఆర్గ్యుమెంట్ అనేది పెట్టుకోవడం కానీ, ఎమోషన్ టాస్క్లో బీభత్సంగా ఎమోషనల్ అయ్యి అసలు కన్నీళ్ళు పెట్టేసుకొని వరదలు పొంగడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంది. అండ్ పృథ్వీ ఫిజికల్ టాస్క్లో వస్తే రచ్చే. యష్మి పృథ్వీ అంటే ఓ మేల్ వర్జన్ ఆఫ్ యష్మి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఆడుతున్నాడు. ఫస్ట్ వీక్లో అసలు పృథ్వీ ఊసెత్తిన వాళ్ళే లేదు. సెకండ్ వీక్లో మొత్తం ఎక్కువ శాతం యష్మి టీంలో ఉండడం వల్ల, క్లాన్లో ఉండడం వల్ల బీభత్సంగా ఆడేస్తున్నాడు. సో ముగ్గురు పోతే మిగిలింది ఎవరు? ఆదిత్య ఓం గారు. సో ఎక్కువ శాతం ఆదిత్య ఓం గారు అసలు ఆయన జాడే లేదు. ఫస్ట్ వీక్లోనూ సైలెంట్ ఉన్నారు, సెకండ్ వీక్లో కూడా ఇంపాక్ట్ చూపిన కంటెస్టెంట్ అయితే లేరు. మేబీ లాస్ట్ నైట్ ఎపిసోడ్లో ఏదో అమ్మాయిలాగా వేషం వేసుకొని అక్కడ ఏదో ట్రై చేశారు ఎంటర్టైన్మెంట్కి, అది కూడా అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి, లేకపోతే ఆ మాత్రం కూడా మనకి కనబడే వాళ్ళు కాదనమాట. సో నిన్న నైట్ పంచిన ఎంటర్టైన్మెంట్ కూడా ఏం పెద్ద బీభత్సమైన ఓట్లు వేసే కైండ్ ఆఫ్ కంటెంట్ ఏం కాదు. అండ్ మోర్ ఓవర్ తను మేబీ ఆ ఎమోషనల్ టాస్క్లో పక్క వాళ్ళ గురించి ఆలోచించి, పక్క వాళ్ళ ఎమోషన్ గురించి ఆలోచించడం అనేది అక్కడ మేబీ ఆదిత్యంకి కొంచెం మార్కులు పడవచ్చు. బట్ ఈ వారం చూసుకుంటే ఎక్కువ శాతం అయితే ఆదిత్య ఓంకే రిస్క్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆదిత్య ఓం తర్వాత సెకండ్ పొజిషన్లో ఇంకెవరున్నారు నాకు తెలిసి, సెకండ్ పొజిషన్లో కూడా ఎగ్జాక్ట్గా వీళ్ళే అని చెప్పలేని పరిస్థితి. ఎక్కువ శాతం ఆదిత్య ఓం అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకెవరు అనిపిస్తుందో కింద కమెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు అనేవి మిస్ చేయకండి. అండ్ దయచేసి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుంటే ఇక్కడ లేని చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తుంటాను. నా కైండ్ ఆఫ్ టిపికల్ ట్రోల్స్ కానీ, కామెడీ కానీ, మీమ్స్ కానీ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. దయచేసి అవి ఫాలో అవ్వకుండా ఉండకండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.